సభాధ్యక్షులు మిత్రులు రవీంద్ర గారు, మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి నారా లోకేష్ బాబు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, జనసేన నాయకులు, బీసీ బంధువులారా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనందరం బీసీలం. సమాజంలో సగానికి పైగా మనమే ఉన్నాం. ఏ పని చేయాలన్నా, ఎవరిని ఎక్కించాలన్నా, ఎవరికి పాడగట్టాలన్నా వెనుకబడిన వర్గాలే కీలకం, మూలం. అలాంటి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలబడాల్సిన సమయం వచ్చింది. దుర్మార్గులతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. ఈ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనను తీసుకురావాల్సిన బృహత్తరమైన బాధ్యత బీసీల భుజస్కంధాల మీద ఉంది అని నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని అరాచకాలు, ఎన్ని విధ్వంసాలు, ఎన్ని అవినీతి అక్రమాలు, లెక్కలేనన్ని తప్పులు, తప్పుడు పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాడగట్టాల్సిన సమయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తన్ని తరిమేయాల్సిన సమయం వచ్చింది. ఇంకా మళ్లీ రాష్ట్రం వైపు చూడకోకుండా, తిరిగి చూడకోకుండా ఎక్కడో బెంగళూరులోనో విదేశాల్లోనో స్థిరపడే ఆలోచన చేయించాల్సిన బాధ్యత బీసీల మీద ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. 56 కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు. లక్షలాది మంది బీసీ యువతకి ఆశలకు నీళ్లు జల్లాడు. యువత భవితను నాశనం చేశాడు. ఎక్కడా కూడా స్వయం ఉపాధి పథకాలు లేకుండా బీసీల భవిష్యత్తుకు సమాధి కట్టిన జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధిని బీసీలు సిద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. కాలువ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ